మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభవందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది 42వ కీర్తన 5వ లేఖనాన్ని మనం చూద్దాం. దేవుని యందు నమ్మిక ఉంచుము, ఆయనే మన రక్షణకర్త. మనం దేవుని యందు నమ్మిక ఉంచగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన ప్రతి అవసరమును తీర్చడమే కాకుండా మనకు అన్ని విధములుగా రక్షణకర్త అయి మనకు సహాయము చేయగలిగిన దేవాతి దేవుడు ఆయనేనని నీవు నమ్ముచున్నావా ప్రేమని దేవుని బిడ్డ? ఖచ్చితంగా నీవును మనమును నమ్మినట్లయితే నీ యొక్క ప్రతి కార్యమును కూడా ఆయన సఫలపరచగలిగిన వాడు, ప్రతి మార్గములను కూడా ఆయన నడిపించగలిగిన వాడు. అంతేకాకుండా ఎట్టి అపాయం కూడా రాకుండా నీకు రక్షణకర్తయ్యి నీ ముందు ఆయన నడుస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన దూతలను నీకు సహాయము చేయడానికి ఉంచుతాడంట. ఇట్టి దేవుని యందు నువ్వు ఉన్నావు. మరి ఈ నమ్మిక నీలో ఉంటే ఇప్పుడే తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణ, నీవిచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితంలో, మా యొక్క ప్రతి అవసరములలో కూడా నీవు మాకు తోడుండి నీ యొక్క సహాయము మేము పొందగోరుతున్నాం ప్రభువా. అట్టి సహాయం మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.